హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. అది కూడా హెల్తీ రెసిపీ. మనము ఎన్నో మార్నింగ్ లేస్తూనే ఎన్నో రకాల బ్రేక్ఫాస్ట్లు అయితే రెడీ చేస్తుంటాము. అలాగే ఒక్కసారి ఈ రెసిపీ కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇది హెల్తీ రెసిపీ కూడా. దీని లోపల చాలా వెజిటబుల్స్ అనేది ఉంటాయండి. మనకి ఇంకా ఏవైనా ఇష్టమైన వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ అవి కూడా వేసుకోవచ్చు. పిల్లలు వెజిటబుల్స్ అంటే చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, కానీ ఇలాగ ఒక్కసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అందులో వాళ్ళు వెజిటబుల్స్ తిన్నట్టు కూడా ఉంటుంది. అలాగే ఇది చాలా హెల్తీ రెసిపీ కూడా. ఇది తినడం వలన మనకు ఎక్కువసేపు ఆకలి కూడా అవ్వదండి. కొంచెం హెవీగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. మనము రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్కి బదులు ఒక్కసారి అయితే ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ మార్నింగ్ మనం చేసుకున్నట్లయితే నైట్ వరకు కూడా చల్లగా అయిపోయినాక కూడా అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలనేది అయితే ఈరోజు చూపిస్తాను. దీన్ని మనకు కర్ణాటక స్టైల్లో అయితే అక్కి రోటి అంటారండి. తెలంగాణ సైడ్ అయితే సర్వపిండి అంటారు. మా సైడ్లో అయితే బియ్యపు రొట్టె అంటారు. దీన్ని మనము బియ్యపు పిండితో తయారు చేస్తుంటాం కాబట్టి రొట్టె షేప్లో వస్తుంది కాబట్టి బియ్యపు రొట్టె అంటాం. ఇది చాలా హెల్తీ రెసిపీ, ఎందుకంటే వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొనేసి ఈ బౌల్లోకి 1 కప్పు వరకు బియ్యపిండి తీసుకున్నానండి. బియ్యపిండి తీసుకొనేసి కొంచెం డైజెషన్ కోసం అయితే 1/2 కప్పు జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నానండి. దీనికి బదులుగా మీరు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే ఇలా సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. పిల్లలైతే తీసి పక్కన పెట్టేస్తారు, కానీ ఇందులో కలిపేసి పెట్టేసి ఎక్కడ తీలేరండి. కరివేపాకు హెయిర్కి కూడా చాలా మంచిది. అలాగే క్యారెట్ తురుము వేసుకుంటున్నానండి. క్యారెట్ అయితే కళ్ళకు కూడా మంచిది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొనేసి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది ఆప్షన్ మాత్రమే అండి, పసుపు అనేది. ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకోండి. మనకు ఈ వెజిటేబుల్స్లో కానీ క్యారెట్లో కానీ ఆనియన్లో కానీ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కదండి, అందులో కూడా వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం వాటర్ వేసుకొనేసి పిండి ముద్దలాగా దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక ముద్దలాగా బాగా ఫామ్ అవ్వాలండి. మనము చపాతీ పిండి అయితే ఏ రకంగా అయితే కలుపుకుంటామో వాటర్ వేసుకొని ఆ విధంగా అనేది కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఫైనల్గా ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసుకొనేసి పిండి అనేది బాగా ముద్ద వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూడండి, ఇలా ముద్దలాగా మనకు వచ్చేస్తుంది. ఇలా ముద్దలాగా వచ్చినాక ఇప్పుడు మనము ఇందులోంచి చిన్న బాల్స్ అనేది సపరేట్ చేసుకోవాలి. అంటే మనం అంటే చిన్నవి చేస్తున్నామా పెద్ద రొట్టెలు చేస్తున్నామా అనేది చూసుకొనేసి ఆ విధంగా మనము పిండి అనేది చేసుకోవాలి, పిండి ముద్దలు. ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకొసుకున్నానండి. ఈ బటర్ పేపర్ పైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొనేసి ఇలా ఇప్పుడు మనము చిన్న బాల్ సైజ్ పిండి తీసుకున్నాం కదండి, ఈ పిండి తీసుకొనేసి ఇలా మెల్లగా ఎక్కడ పగుళ్ళు అనేది లేకుండా చివరి వరకు మనకు వీలైనంత వరకు ఇలా చేత్తో ప్రెస్ చేసుకోవాలి. మనకి సద్ద రొట్టెలు ఇవైతే మనము గట్టిగా తట్టాలండి, కానీ ఈ బియ్యపు రొట్టె అనేది ఇలా మెల్లగా చేత్తో ఇలా నొక్కు ప్రెస్ చేసుకుంటూ పోతే అదే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ పెనం కూడా ఇక్కడ తవా కూడా బాగా వేడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇలా రివర్స్లో అనేది వేసుకోవాలండి. ఇలా రివర్స్లో వేసుకున్నాక ఒక 1-2 మినిట్స్ అయినాక ఇలా పేపర్ అనేది పైకి ఇలా చేత్తో అనగానే
జాగ్రత్తగా తీసేసుకోవాలండి. లేదంటే ఈ రొట్టె అనేది పిండి అనేది వచ్చేస్తుంది. ఇలా ఒక సైడ్ కాలాక కొంచెం నూనె వేసుకొనేసి ఒక సైడ్ కూడా కాల్చుకోవాలండి. ఇప్పుడు ఒక సైడ్ కాలింది కదా, ఇప్పుడు రెండో సైడ్ కూడా తిరిగేసుకొని కాల్చుకోవాలి. ఈ రొట్టెల్ని రెండు వైపులా కూడా కాల్చుకోవాలండి. అయితే నూనె లైట్గా తీసుకోండి. ఇది మంచి డైట్ ఫుడ్ కూడా, ఎక్కువగా ఆకలి అవ్వదు, హెవీగా ఉంటుందండి మనం ఇది తీసుకోవడం వల్ల. ఇప్పుడైతే ఇలాగా మొత్తం పిండితో మొత్తం కూడా మనము ఇలాగ రొట్టెలు అనేది రెడీ చేసుకోవాలి. దీన్ని మనకు ఆకుకూర పప్పులోకి కానీ, లేదంటే పీనట్ పౌడర్లోకి కానీ, లేదంటే పీనట్ చట్నీలోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. వేడి మీద తింటే ఈ రొట్టెల్ని ఇంకా అంతకంటే టేస్ట్ అనేది తెలియదండి. చపాతీలను కూడా పక్కన పెట్టేశారు, మన దోశ ఇడ్లీలను కూడా. కానీ అప్పుడప్పుడు చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. రెగ్యులర్గా కుదరకపోయినా కూడా వారంలో ఒక్కసారైనా దీనికి ఇది చేసుకోండి. పిల్లల లంచ్ బాక్స్లకు కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది. ఇలా చాలా సింపుల్గా చేసేయచ్చు, ఎక్కువ టైం కూడా అవ్వదు. మనకు ఇంకా వెజిటబుల్స్, మనకు ఇష్టమైన వెజిటబుల్స్ క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, ఇలాంటివి సొరకాయ కానీ, ఇలాంటివి కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని రకాలుగా మనకు చాలా బాగుంటుందండి ఈ బియ్యపు రొట్టె అనేది. ఈ రైస్ ఫ్లోర్తో చేసుకుంటాము. బియ్యపు పిండితో, మనకు ఇంట్లో బియ్యపు పిండి ఉన్నట్లయితే మనకు ఎప్పుడూ చెక్కిలాలు ఇలాంటివే కాదండి, అప్పుడప్పుడు ఇలా కూడా బ్రేక్ఫాస్ట్ రెసిపీలు ట్రై చేయండి. ఇలా అయితే నేను ఉన్న పిండితో మొత్తం నాకు 4 రొట్టెలు అయితే వచ్చినాయండి. మా ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే మనకు వేడి రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి. మరి నేనైతే ఇలా సర్వ్ చేసేసుకుంటున్నానండి. మరి మీకు కూడా నచ్చినాయని అనుకుంటున్నాను ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మరి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఇలా డిప్ చేసుకొని ఈ బియ్యపు రొట్టె వేడిగా ఉండే బియ్యపు రొట్టె ఇలా పీనట్ చట్నీలో డిప్ చేసుకుని తింటుంటే ఆ టేస్ట్ ఉంటుందండి, అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.